అంటే శాలిగ్రామం ఇదయ్యి వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి. అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎంత విశిష్టతో చూడండి. ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం. శ్రీ మహావిష్ణవే నమః. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసేరుహే క్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం నమ్మం కదా చెప్తే. శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలిగ్రామం. ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్తాను. ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఇదేమిటని ఇది సాక్షాత్ రాయి చూడండి, ఇది శాలిగ్రామం. దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం. మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది, మనం ఆరాధన చేస్తాం కాబట్టి శాలిగ్రామం చేస్తూ ఉంటాం. కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది శాలిగ్రామం. అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి. ఈ శాలిగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి. ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి. ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి. మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం? ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు. శాలిగ్రామం ఏంటంటే శాలిగ్రామం చూడండి, ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలిగ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయండి, అక్కడ దొరుకుతూ ఉంటాయి. అయితే ఇది దీంట్లో ఒక పురుగు, దాని పేరు, అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో. అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి శాలిగ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు. అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి శాలిగ్రామాలలో ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే. ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి శాలిగ్రామం. నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి, నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి. అయితే మీరు చూడండి, దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు, వెంకటేశ్వర స్వామి, నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా, వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు. అలానే అంత క్లియర్గా ఉంది చూడండి, ఎంత రూపం, శంఖు చక్రగద రూపం, స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు. నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి. ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది. విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి, శాలిగ్రామాన్ని దర్శించండి. శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత